విత్తిన ఒక విత్తనం మొలకెత్తినప్పుడు ఆ విత్తనాన్ని తినటానికి ఆ భూమిలో ఎన్నో పురుగులు ఎదురు చూస్తాయి. అది కొంచెం మొలకెత్తగానే ఆకాశ పక్షులు వాళ్తాయి ఆ మొక్కని తినాలని. చిన్న చిన్న జీవులు కూడా వస్తాయి ఆ మొక్కని తినాలని. మట్టి గడ్డలు అడ్డగిస్తాయి, రాళ్ళు అడ్డగిస్తాయి. అయినా ఆ విత్తనం క్రూర మృగాల యొక్క నోట పడకుండా అంచులంచులుగా పైకి వస్తుంది. ఒక పెద్ద వృక్షముగా మార్చబడుతుంది. ఎన్నిటిని ఎదుర్కొని రావాలి. మీకు ఒక లక్ష్యం ఉండాలి. లక్ష్యం అంటే చేరవలసినటువంటి ఒక గమ్యం. ఆ లక్ష్యములో మీరు వెళితే చేరవలసిన గమ్యానికి చేరుతారు. నిండు భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉంటుంది. లేకపోతే తండ్రి చెప్పిన మాట వినకుండా, తల్లి చెప్పిన మాట వినకుండా, అన్న చెప్పిన మాట వినకుండా ఆస్తులు పంచుకొని దూరదేశం వెళ్ళి దుర్వ్యాపారాలు చేసి డబ్బుని అంతా వేషలకు పెట్టి జలసాలకు పెట్టి ఆఖరికి పందులు తినే పొట్టుతో జీవితాన్ని గడుపుకున్నాడే యవనస్తుడు. జీవితంలో ఒక లక్ష్యం లేదు. యవన ప్రాయములోనే ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి, ఒక గురి పెట్టుకోవాలి.